టీడీపీ వాళ్ళు వాడుతున్నారని ఒక ప్రచారం చేస్తున్నారు. కానీ అదే ప్లేస్ లో ఇప్పుడు సోషల్ మీడియాలో బాధితులు ఎవరైతే ఉన్నారో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు, అంటే వైసీపీ వాళ్ళని పక్కకు తీసేయండి, మిగిలిన వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా సామాన్య ప్రజలు ఏదన్నా కూటమికి అనుకూలంగా మాట్లాడినా కూడా అప్పట్లో వైసీపీ వాళ్ళు వాళ్ళ మీద బూతులతో విరుచుకుపడ్డారు, పార్టీలకు సంబంధం లేని వ్యక్తుల మీద కూడా. అటువంటి ప్రజలు కూడా ఈ రోజు రెడ్ బుక్ లో ఉన్న ఎవరైతే పేర్లు నోట్ చేసి ఉన్నాయో వాళ్ళందరి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈ రోజు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఈవెన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఏవి తొందరగా పడి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కానీ రెడ్ బుక్ ఓపెన్ చేయాలని కానీ మాకేమీ లేకుండే. ఫస్ట్ మేము అంటే స్టెప్ బై స్టెప్ ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలని అనుకున్నాం. కాకపోతే మా కార్యకర్తలు కానీ చాలా మంది ప్రజలు కానీ స్వయంగా వాళ్ళు కోరుకున్నారు. ఈ రోజు రెడ్ బుక్ లో ఉన్నది ఏది కక్ష సాధింపు చర్యలు కాదండి. అలాగే ఒక పర్టికులర్ గా వైసీపీ నేతలనే టార్గెట్ చేయాలన్న ఉద్దేశం కూడా లేదు. ఏదైతే అధికారాన్ని ఉల్లంఘించి చట్టాలని చేతుల్లోకి తీసుకునే ఆ రోజు ప్రభుత్వ అధికారులు ఇష్టానురీతిన వ్యవహరించారో, అలాగే వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేశారో వాళ్ళందరినీ నోట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే చాప్టర్ వైజ్ అనుకుంటే తీసుకుంటే కనుక మనం గత ప్రభుత్వంలో అవినీతి చేసిన అధికారులు కానీ, మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమార్జనకి పాల్పడ్డ వాళ్ళు కానీ, అధికార దుర్వినియోగం చేసిన వాళ్ళు కానీ ఖచ్చితంగా శిక్షించాలండి. అది చట్టాలు రాజ్యాంగం ప్రకారం జరుగుతున్నాయి. అంతేగాని మాకు లోకేష్ గారికో ఇంకెవరికో కక్ష ఉండి సొంతంగా తీసుకునే నిర్ణయాలు కాదు ఇవి. కాబట్టి ఇవన్నీ చట్టబద్ధంగా జరుగుతున్నాయి. ఇక రఘురామకృష్ణరాజు గారు కేసు తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆయన ఎన్నికల అఫిడవిట్ తీసుకుంటే కనుక మనం ఆయన ఆస్తులు లేదంటే ఆయనకి ఏదైతే ఆయన విద్యార్హతలు ఉన్నాయా వాటి కంటే కూడా ఆయన మీద ఉన్న కేసులే ఎక్కువ పేజీలు ఉన్నాయి. మనం ఎడిషనల్ షీట్స్ తీసుకుంటాం చూడండి ఎగ్జామ్స్ లో, అలాగా 34 పేజీలు 35 పేజీల ఎన్నికల అఫిడవిట్. ఏంటయ్యా అంటే చూస్తే ఆయన మీద ఉన్న కేసులే. సో ఇంకా చట్టాలు ఉల్లంఘించినా ఎక్స్ట్రా కేసులు పడినా నాకు పోయేదేముంది, ఆల్రెడీ 16 నెలలు జైల్లో అలవాటు పడిపోయిన వ్యక్తి ఇంకో కేసు పడుతుందిలే అన్న ధీమాలో ఇష్టానురీతిగా రఘురామకృష్ణరాజు గారి విషయంలో వ్యవహరించిన తీరు చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి గారిని A3 కంటే కూడా అండి సెక్షన్ 122B క్రిమినల్ కాన్స్పిరసీలో అతను ప్రోత్సహించిన వ్యక్తిగా A1 గా చేరిస్తే బెటర్ ఏమో. నిజంగా కొద్ది మంది అడ్వకేట్స్ తో మాట్లాడినప్పుడు కూడా ఈ A1, 2, 3 అనేది ఎవరైతే దాంట్లో నమోదు చేస్తారో పేర్లు ఆ విధంగా వస్తూ ఉంటాయి తప్పించి దాని ద్వారా ఈయన ఒకవేళ A25 ఎవరైనా ఉన్నా వాళ్ళు A1 గా కూడా రావచ్చు తర్వాత. సో దానికి A2, 3, 1 ఇవి ఏం ఉండదని చెప్పారు వాళ్ళు. ఖచ్చితంగా ఇప్పుడు ఒక నేరం చేసిన వాడి కంటే దాన్ని చేయడానికి కారణం ఎవరైతే వెనక ప్రోత్సహించారో దాన్ని ముందుకు నడిపించారో ఆ వ్యక్తి అజ్ఞాతంగా చేయించినా కూడా అతనే మొదటి దోషిగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు A1 గా నమోదు కావాల్సిన వ్యక్తి. అసలు ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ అలాగే మన సిఐడి చీఫ్ కానీ వ్యవహరించిన తీరు, రఘురామకృష్ణరాజు గారు ఒక సామాన్య వ్యక్తి కాదండి, ఎంతో పెద్ద వ్యాపారవేత్త, ఒక పార్లమెంట్ సభ్యుడు, ప్రజాప్రతినిధి. అదే ఒక పార్లమెంట్ ఆయన ఎంపీగా ఉన్నారు. అప్పుడు ఒక పార్లమెంటు సభ్యుడు సొంత పార్టీ ఎంపీని తీసుకుని మీరు అక్రమంగా ఆయన బర్త్డే రోజు ఆయన